నేను అడిగింది గట్టిగా, నేను చెప్పింది గట్టిగా చెప్పండి, క్లియర్గా చెప్తాను. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయటానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. బాయ్, ఎవరు మాట్లాడకండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీ ర్యాలీ గ్రామంలో ఉదయం 5 గంటల నుంచి కూడా మా కొత్తపేట సబ్ డివిజన్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా మన రావులపల్లి రూరల్ సిఐ గారు, అలాగే ఆత్రేయపురం ఎస్ఐ గారు, కొత్తపేట ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఈగిల్ టీమ్ అందరూ కూడా ఉదయాన్నే 4 గంటలకు వచ్చి మీ ఊరు వచ్చి ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల యొక్క సూచన మేరకు, అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం నేను డిఎస్పీ కొత్తపేట మేమంతా కూడా వచ్చి మీ ఊర్లో ఆపరేషన్ వజ్రప్రహార్లో పార్ట్గా డ్రగ్స్ వద్దు, ఆ డ్రగ్స్ ఎవరెవరైతే వాడుతున్నారో అవన్నీ చర్చ చేయడం జరిగింది. అలాగే కూడా దానిలో పాటుగానే ఈ కొన్ని బైక్స్ కూడా మీరు చూసాం, బైక్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా వరకు రికార్డ్స్ లేవు. సుమారు ఒక 100 బైకుల వరకు కూడా మేము ఆపి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఆ బైక్స్ అన్నింటికి కంప్లీట్ రికార్డు ఉందా, లేదా దాంట్లో ఏమైనా దొంగ బైకులు ఉన్నాయా, లేదా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్కి కానీ ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేదా ఈ దొంగతనానికి సంబంధించిన బైకులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు స్కాన్ చేసి వెరిఫై చేస్తాం. అలాగే మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీ అందరికీ కూడా చేతులెత్తి చెప్తున్నాను, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున